అందరికీ నా హృదయపూర్వకంగా తెలుసుకుంటున్నాం. దేవుడు ఎంత గొప్పనాన్యత నాకు ఇచ్చాడంటే అది దేవుడి కృప. మరి మీరందరూ నా ఆత్మీయ బిడ్డలు. నాకు ఇచ్చిన బిడ్డలే కాదు, నాకు 6 సంతానము, కానీ దేవుడు మిమ్మల్ని అందరినీ నాకు ఇచ్చాడు. దేవుడు నాకు ఇచ్చాడంటే ఇది ఆయన ఇచ్చిన కృప అని నేను భావిస్తాను. నేను ఎక్కడ ఉన్నానో నా స్థితి ఏంటో నాకు తెలియదు, కానీ మరి దేవుడు మిమ్మల్ని అందరినీ నాకు ఇలా ఇచ్చాడు అని అంటే నేను నిజంగా గర్వపడాల్సిన విషయము. మరి అందుకని ప్రభువుకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి శ్రేష్టమైన కృప దేవుడు నాకు ఇచ్చాడు. మరి నన్ను పకడతాల్సిన అంత ఏం కాదు, కానీ దేవుని బట్టి దేవుడు నాకు మీ అందరు ఆత్మీయమైన బిడ్డలు, మరి ఆత్మీయమైన కొడుకు కోడలు బిడ్డలు మనవాళ్ళు మనవరాలు, ఆత్మీయమైన భర్త, సంఘ బిడ్డలు. మరి ఎందుకంటే నాకు ఈ స్థితిని ఇచ్చాడు కాబట్టి మీ అందరి కోసం ప్రార్థించవలసిన బాధ్యత భారము మాపై ఉంది. కాబట్టి అలాగ చేయాలని ఆశ కలిగిన మంచి ఆరోగ్యము దేవుడు నాకు ఇవ్వాలని ప్రార్థించేయండి. ఇంకా సంఘం బలపడాలని ప్రార్థించేయండి. మరి ఆత్మీయమైన మరి సంఘ బిడ్డలు, బంధువులు, స్నేహితులు ఇంకా మరి బలపడాలని ప్రార్థించేయండి. మరి ఇంత అవకాశం దేవుడు గతించిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు కూడా మనం అందరినీ క్షేమంగా కాపాడి ఇక్కడ నిలబెట్టినందుకు దేవుడికి స్తోత్రములు. మరి ఇంతవరకు కూడా ప్రేమ శ్రేష్టమైన మోడల్ మహిళల్లో కొంతమందిని స్త్రీలను చూపించాడు. మరి ఆ స్త్రీలు ఎలాగున్నారో మరి జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును అని చెప్పాడు. మరి జ్ఞానం కలిగి మీరందరూ కూడా నడుచుకోండి, చక్కగా ప్రార్థన చేయండి. మరి గుణవతి అయిన భార్య దొరుకుతూ అద్దు, అది నిత్యము కంటే అమూల్యమైనదని చెప్పి ఉన్నాడు. మరి నిత్యముతో దేవుడు మనల్ని పోల్చాడు. మరి ఏ పూజాములు వేసి ప్రార్థించే వారిగా మనం ఉండాలి. మరి రూతును పోల్చుకుంటే మరి అత్తకు లోబడి ఉన్నది, మరి విశ్వాసంలో స్థిరపడింది రూతు. మరి ఎస్తేరు వలె ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మరి జ్ఞానవంతురాలు ఇల్లు కట్టునని చాలా శ్రేష్టమైన మాటలు చెప్పి ఉన్నాడు. మరి ఆ మాటలన్నీ మరి స్త్రీలుగా మీరు దాన్ని ఆచరించి స్త్రీల కార్యక్రమాల్లో ఆయన స్త్రీలుగా మరి మన ఇంటిని కట్టుకోవాలి. మరి స్త్రీ ప్రార్థన చాలా గొప్పది. మరి స్త్రీలుగా మీరు బాధ్యత కలిగి, ఎందుకంటే ఇది పురుషులకు కాదు, కానీ స్త్రీలకు మరి మనమందరం కూడా బాధ్యత కలిగి కుటుంబాల కోసం ప్రార్థించి, మన బిడ్డల కోసం ప్రార్థించి, సంఘం కోసం ప్రార్థించి, అనేకుల కోసం ప్రార్థించే వారిగా ఉండి మనం బలపడాలని ప్రభువు నామమున మీకు మనవి చేస్తున్నాం. దేవుడు ఈ చిన్న మాటలు దీవించుకుంటారు.